బాబు ఒళ్ళంతా తడిసిపోతుంది. నేను వచ్చేంతసేపు అయింది. ఏం కావాలి ఏంటని అడగరా? ఏంటి వేళాకోళంగా ఉందా? నీ కట్టిగా సర్వర్లా కనపడుతున్నా? అయ్యో క్షమించండి, పొరపాటు అయిపోయింది. మీరు టిఫిన్ చేయడానికి వచ్చారా? తిన్నారు కదా, అలా జరగండి. రండి బాబు, వచ్చి కూర్చోండి. నేను కూర్చోంటే క్లీనింగ్ కూడా చేస్తాను. ఎవడెవడో తెలియదు. ఏంటో రాను రాను జనానికి కామన్ సెన్స్ లేకుండా పోతాం. ఏందా ఇది? నేను ఉల్లిదో చెప్తే లేదో తీసుకొచ్చా అంతే కదా. ఒక్క నిమిషం. ఇదేంటి? ఉల్లి. ఇది దోశ. రెండు కలిపితే ఉల్లి దోశ. ఉల్లి దోశ కానీ ఏం మావా? అది అలా ఉండాలి. గోల్డ్ అంత ఆయిల్ షో అదే మెయింటైన్ చేయాలి. అదే మెయింటైన్. గురువు గారు, ఏంది? నీకు మీ హోటల్ కు మేమిద్దరం ఇంత ఆదా చేస్తున్నాం కదా, నాకో 50 తనకో 100 జీతం పెంచొచ్చు కదా. ఏం నువ్వు మాట్లాడేది? అవతల వెళ్ళి ట్రైనింగ్ తీసుకోలేదా? వెళ్ళు. నువ్వేందయ్యా సప్లై చేసుకో, ఎక్కడ చూడబెట్టి వెళ్ళిపో. అమ్మా ఛాన్స్ దొరికితే చాలు. జీతం పెట్టి ఎక్కేస్తారు. నాకు బొచ్చే పెరగట్ల. మీకు జీతం ఎందుకు పెంచేది? అమ్మో నా బొచ్చు. అమ్మా రోజా, రోజా అదేంటే నీకేమన్నా ఈ కారం ఎక్కిందా? ఎందుకట్ట కోతలేస్తున్నా? రౌడీలైతే గనక నీ కుర్రదాన్ని రేప్ చేసుకుంటారని సేఫ్ రూట్ వెళ్తున్నావా? మూమెంట్ లేకుండా రోయ్, మూతులు మూకుడైపోతాయి. అయ్యో పాపం, కళ్ళు లేని కబోదులు పట్టుకొచ్చావేంటే కాంచనమాల. అమ్మమ్మా కొంచెం కత్తి అమ్మా. ఆ చేత్తో తీసుకోబోలేడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. కొంచెం కత్తి అమ్మా. ఆ చేత్తో తీసుకోబోలేడా? ఈ చెయ్యి ఇక్కడి నుంచి తీయకూడదు, డేంజరు. అమ్మా నా పవర్ చూపిస్తాను. ఎంతసేపు చూపించావుగా నీ పవరు? ఆవిడ సిగ్గుపడుతోంది. చిన్నదానివి నువ్వన్నా వచ్చి తీయమ్మా, నా పవర్ చూపిస్తాను. ఇదేమిటి నా మీద వస్తావు? నీకు ఆకేదో పువ్వేదో తెలీదు. పొద్దున్నే పట్టుకొచ్చావు ఏదో సచ్చినాలని. 100% మనం గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా రేయ్ పిస్తారా? వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను. అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బల్ల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వర అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఆ
ఆస్తులు కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. చివరిగా నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి, నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్, పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో,